హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు అలౌకిక సుందరి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని గురించి నీ హితం కోరిన వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ హితుల మాట విననివాడు హితులను పోగొట్టుకుంటాడు. అందుకు తార్కాణంగా నీకు ప్రదీపుడు అనే రాజకుమారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణగిరి యువరాజు ప్రదీపుడు. అతను గొప్ప సౌందర్య పిపాసి, కళాభిమాని అయి ఉండేవాడు. అతని వద్ద ప్రమోదుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు. ప్రమోదుడు ఆ కాలపు చిత్రకారులలాగా కాక వాస్తవిక దృశ్యాలను మాత్రమే చిత్రించేవాడు. అతని చిత్రాలలో ప్రకృతిలోని జీవకళ ఉట్టిపడేది. ప్రమోదుడి చిత్రాలంటే ప్రదీపుడికి చాలా అభిమానం. వారిద్దరికీ గాఢమైన మైత్రి కూడా ఉండేది. ఇద్దరు అన్నదమ్ములలాగా మసులుకునేవారు. ఒకసారి ప్రదీపుడు ప్రమోదుణ్ణి, నువ్వు గుహా చిత్రాలు ఎందుకు చిత్రించవు అని అడిగాడు. కళ్ళతో చూడని దాన్ని నేను చిత్రించలేను, అది నాకు సాధ్యం కాదు అన్నాడు ప్రమోదుడు. ప్రమోదుడు తరచుగా కొండలలోకి వెళ్ళి అక్కడ తాను చూసిన దృశ్యాలు చిత్రించి తెచ్చి యువరాజుకు చూపుతూ ఉండేవాడు. అలా ప్రమోదుడు ఒకసారి తెచ్చిన చిత్రాన్ని చూసి, ఇది వాస్తవంగా లేదు, ఇందులో ఏదో భావం ఉన్నది, ఏమిటా భావం అని అడిగాడు ప్రదీపుడు. ఆ చిత్రంలో ఒక కొండ చర్య నుంచి ఒక చెట్టు కిందకు పెరుగుతుంది. చెట్లు అలా తలక్రిందులుగా పెరగటం అసంభవమని అన్నాడు ప్రదీపుడు. ప్రమోదుడు అతన్ని ఆ ప్రదేశానికి తీసుకుపోయి తలక్రిందులుగా ఉన్న చెట్టును చూపాడు. కొన్ని కోతులు ఆ చెట్టు వెంబడి దిగిపోయి కొండ దిగువన ఉన్న ఏటిలో నీళ్లు తాగుతున్నాయి. అది నిలువుగా పెరిగిన చెట్టే అయి ఉండవచ్చు. ఏ కారణం చేతనో ఒరిగి తలకిందులైపోయి కూడా బతికి ఉన్నది. ప్రమోదుడు వాస్తవ దృశ్యాలను తప్ప చిత్రించడని ప్రదీపుడికి రూఢి అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ప్రదీపుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కన్యాన్వేషణ సులభం కాదు. అందుకని అతను ప్రమోదుడు సహాయం కోరుతూ అతన్ని అనేక దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడ రాజకుమార్తెల చిత్తరువులు తయారు చేసి తెమ్మని పంపాడు. ప్రమోదుడు అనేక దేశాలు తిరిగి అనేక మంది రాజకుమార్తెల చిత్తరువులు చిత్రించి సువర్ణగిరికి తిరుగు ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక వింత అనుభవం కలిగింది. ఒకనాడు అరణ్య మార్గంలోనే చీకటి పడింది. అయినా మంచి వెన్నెల రాత్రి కావటం చేత ప్రమోదుడు ఆగకుండా నడక సాగించాడు. అర్ధరాత్రి వేళ అతనికి తాను వెళ్ళే కాలిబాటకు ఒక పక్క నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించింది. దానితో పాటు ఎవరో నృత్యం చేస్తున్నట్టు లయబద్ధంగా మువ్వల ధ్వని కూడా వినిపించింది. ప్రమోదుడు అమితాశ్చర్యంతో ఆ ధ్వని వినిపించిన దిక్కుగా వెళ్ళి ఒక అద్భుత దృశ్యం చూశాడు. నిండు వెన్నెలలో పూల చెట్ల మధ్య దట్టమైన పూల తివాసి పైన ఒక అతిలోక సుందరి వయ్యారంగా నాట్యం చేస్తూ పాడుతున్నది. ప్రమోదుడు దగ్గరగా వెళ్ళి ఆమె నాట్యాన్ని చూసి ఆనందించసాగాడు. ఆమె చాలాసేపు నృత్యం చేసి చివరకు అలసిపోయినట్టుగా తూలి ప్రమోదుడి మీద పడి మరుక్షణం దూరంగా జరిగి, క్షమించండి, అలసిపోయి ఒళ్ళు తూలింది అన్నది. దానికేం గాని, ఇంత సౌందర్యవతివి, నాట్య గానాలలో ప్రవీణురాలివి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని ప్రమోదుడు ఆమెను అడిగాడు. ఆమె పకపకా నవ్వి, ఒంటరితనం అంటే నాకు భయం లేదు, ఈ అరణ్యం నాకు కొత్త కూడా కాదు, రండి మా ఇల్లు చూపిస్తాను అంటూ ప్రమోదుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయింది. ఆమెను గురించి అసలే అనుమానంతో బాధపడుతున్న ప్రమోదుడికి ఆ ఇల్లు, లోపలి అలంకరణలు, ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానము, అందులో ఉన్న వింత చెట్లు చూసేసరికి మరింత అనుమానం కలిగింది. అతనికి సమీపంలోనే నక్కలు కూయటం కూడా వినిపించింది. అతనికి కొద్దిగా భయం కూడా కలిగింది. ఆమె ఉండే ఇంట ఎవ్వరూ లేరు. ఆమె అతనికి ఒక ఆసనం చూపి తినటానికి ఏవో పళ్ళు పెట్టింది. తరువాత అతన్ని మరొక గదికి తీసుకుపోయి పూల పాన్పు మీద పడుకోబెట్టి విసురుతూ పక్కన కూర్చున్నది.
ప్రమోదుడు కళ్ళు మూసుకుని అలాగే నిద్రపోయాడు. తిరిగి అతను పక్షుల కలకలానికి మేలుకున్నాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాట్యసుందరి లేదు, ఆమె ఇల్లు లేదు. అతను ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు. ఎక్కడ చూసినా ఎముకలు, కొండ పెంకులు కనిపించాయి. అది శ్మశానంలాగున్నది. ప్రమోదుడికి ఒళ్ళు జలధరించింది. తాను రాత్రి కన్నది కల కాదు. ఆ స్త్రీ ఒక పిశాచం అయి ఉంటుంది. తాను ఆమె జోలికి పోకపోవటం మేలయ్యింది. అయితే ఆమె సౌందర్యాన్ని మరచిపోవటం అతనికి సాధ్యం కాలేదు. ఆమె రూపు అతని కళ్ళలో మెదులుతూనే ఉన్నది. ప్రమోదుడు చివరికి నగరం చేరి తాను చిత్రించి తెచ్చిన రాజకుమార్తెలందరి పటాలు ప్రదీపుడు ముందు పెట్టాడు. ప్రదీపుడికి వాటిలో ఒకటి కూడా నచ్చలేదు. రాజకుమార్తెలలో సౌందర్యం అంత కరువవుతుందని నేను ఊహించలేదు. ఇంతకన్నా సౌందర్యవంతులు ప్రపంచంలో చాలామంది ఉంటారనుకుంటున్నాను అన్నాడతను నిరాశతో. కొన్నాళ్ళు గడిచాక అతను ప్రమోదుణ్ణి అతనికి ఇష్టం వచ్చిన సుందరి బొమ్మ ఒకటి చిత్రించి తనకు ఆనందం కలిగించమని నిర్బంధ పెట్టాడు. తప్పించుకునే మార్గం లేక ప్రమోదుడు ఒక స్త్రీ చిత్తరువు ప్రారంభించాడు. అతను ప్రయత్నం చెయ్యకుండానే అతను అరణ్యంలో చూసిన నాట్యసుందరి బొమ్మ తయారయ్యింది. ఆమెను చిత్రించడం తప్ప అతనికి గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే అహోరాత్రాలు ఆమె రూపమే అతని మనసులో మెదులుతున్నది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు. ఆడవాళ్ళలో ఇంత అందగత్తెలుంటారని అతను ఎన్నడూ ఊహించలేదు. అతను ప్రమోదుడితో, ఇటువంటి సుందరి లోకంలో ఉండగా నాకు చూపకుండా ఎందుకు దాచావు అన్నాడు. యువరాజా, ఇది వాస్తవ రూపం కాదు అని అన్నాడు ప్రమోదుడు. అబద్ధం ఆడకు. నువ్వు కళ్ళ చూడని దాన్ని చిత్రించలేవని నాకు తెలుసు అన్నాడు ప్రదీపుడు. వాస్తవం కానివి కూడా కళ్ళకు ఒకప్పుడు కనిపిస్తాయి అన్నాడు ప్రమోదుడు. అంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కడో చూసావన్న మాట అన్నాడు ప్రదీపుడు. చూసినట్టు ప్రమోదుడు ఒప్పుకున్నాడు. నాకు కూడా ఆమెను చూపించు, నేను ఈమెను పెళ్ళాడి తీరాలి అన్నాడు ప్రదీపుడు. యువరాజా, తొందరపడవద్దు. మిత్రుడుగా నీ క్షేమం కోరి చెబుతున్నాను. ఈమెను పెళ్ళాడటం అసంభవం. ఈమె అసలు మనుష్య స్త్రీ కాదు. నేను చూసిన చోట ఈమె కనిపిస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. తగిన కారణం ఉండే నేను నీకు ఈ సంగతి చెప్పలేదు అన్నాడు ప్రమోదుడు. ప్రదీపుడు మొండిపట్టు పట్టి ఆమె బ్రహ్మరాక్షసి అయినా సరే తాను పెళ్ళాడతాను అని, ఆమె కనిపించిన చోటికి తనను తీసుకు వెళ్ళమని ప్రమోదుడితో చెప్పాడు. ప్రమోదుడు సరే అన్నాడు. ఇద్దరూ కలిపి గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు. ఆ రోజు కూడా వెన్నెల కాస్తున్నది. ప్రమోదుడు నాట్యసుందరిని చూసిన చోటకు చేరి గుర్రాలు దిగి అర్ధరాత్రి కోసం ఎదురు చూడసాగారు. చివరకు వాళ్లకు సంగీతము, మువ్వల చప్పుడు వినిపించాయి. ఇద్దరూ ఆ సుందరి నాట్యం చేసే దిక్కుగా వెళ్ళి దూరంగా నిలబడి ఆమెను, ఆమె నాట్యాన్ని చూశారు. ప్రదీపుడు మాత్రం మతిపోయిన వాడిలాగా పరిగెత్తి ఆమెను సమీపించాడు. ఆమె తూలినట్టుగా అతని మీద పడి దూరంగా జరిగి క్షమాపణ చెప్పుకున్నది. ప్రదీపుడు పరవశుడైపోతూ, సుందరి, నీకోసమే వచ్చాను. నిన్ను చూసి ధన్యుణ్ణి అయ్యాను. నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళాడతాను అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. సుందరి కిలకిలా నవ్వి, నీ ఇష్టం అన్నది. ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. వద్దు, నీ ఇంటికన్నా గొప్ప భవంతులు నాకు ఉన్నాయి. ఎందుకు ఆలస్యం? నా వెంట వచ్చేయి అన్నాడు ప్రదీపుడు. ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ప్రమోదుణ్ణి సమీపించారు. ప్రమోదుడు అతనితో, యువరాజా, ఈమె మనిషి కాదు, పిశాచి. నీ మంచి కోరి చెబుతున్నాను. ఈమెను నగరానికి తీసుకుపోకు, ఇక్కడే వదిలెయ్యి అన్నాడు. ప్రదీపుడు వినిపించుకోలేదు. అర్థం లేకుండా మాట్లాడకు. నేను అంత దూరం వచ్చింది ఈమెను వదిలేయటానికా? ఇంతకాలానికి నాకు భార్య కాదగినది దొరికితే ఈమెను వదిలేయటం నీ కుళ్ళు బుద్ధి తప్ప మరేమీ కాదు అన్నాడతను. నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను నీ వెంట రాను. దాన్ని పెళ్ళాడాలనుకుంటే నన్ను వదులుకో అన్నాడు ప్రమోదుడు. లోకమంతా నన్ను వదిలేసినా నేనీ సుందరిని వదలను అన్నాడు ప్రదీపుడు. అయితే నీ ఇష్టం అంటూ ప్రమోదుడు తన గుర్రాన్ని ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ప్రదీపుడు అక్కడే ఆ సుందరితో ఆ రాత్రి గడిపాడు. తెల్లవారేసరికి అతని కౌగిలిలో ఒక అస్థిపంజరం మాత్రమే ఉన్నది. దాన్ని చూసి
అతనికి కంపరం పుట్టుకొచ్చింది. అతను అసహ్యంతో దాన్ని దూరంగా తోసేసి తన గుర్రాన్ని ఎక్కి వేగంగా తన నగరం కేసి బయలుదేరాడు. వెనక నుంచి ఎవరో పకపకా నవ్వడం వినిపించింది. కానీ అతను వెనక్కి తిరిగి చూడలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదుడు యువరాజును ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? సుందరి అతనికి భార్య కాబోతున్నది అన్న అసూయ చేతనా, లేక యువరాజు తన మాట వినలేదు అన్న అహంభావం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రమోదుడికి అసూయ ఉన్నది అనటానికి ఆధారం లేదు. అసూయ కలవాడైతే ప్రదీపుడికి సుందరి కనపడకుండా చెయ్యటం అతని చేతిలో పనే. మరొక అరణ్య ప్రాంతానికి తీసుకుపోయి అక్కడే తనకు సుందరి కనిపించింది అని చెప్పవచ్చు. యువరాజు తన మాట వినలేదు అన్నందుకు అతను అలిగి వెళ్ళిపోవటం కూడా కాదు. ఆమె పిశాచి అని అతనికి మొదటి నుంచి రూఢిగా తెలుసును. కళ్ళకి కనిపించే అవాస్తవాలను కూడా అతను గ్రహించగలిగాడు. అలాంటి శక్తి యువరాజుకు లేక సుందరిని శంకించలేకపోయాడు. యువరాజు సుందరిని నిజంగా తెచ్చి పెళ్లాడితే అందుకు తానే బాధ్యుడవుతాడన్న భావం ప్రమోదుడికి కలిగి ఉంటుంది. ఎందుకంటే తాను సుందరి చిత్తరువు రాయకపోయినా, యువరాజుకు సుందరిని చూపకపోయినా, యువరాజు సుందరిని పెళ్లాడ కోరటం జరగదు. అందుకే ప్రమోదుడు యువరాజును వదిలి వెళ్ళిపోయాడు అనటానికి సందేహం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.